ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలని ఒకసారి మీ ముందుకు తీసుకురావడం కోసం ఇంతకుముందు మా మిత్రులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి గారు చెప్పినట్టు ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రులలో గతంలో తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం రాకముందు నేను రాను బిడ్డో సర్కారు దావక అనేటువంటి పాటలు పాడుకునేవాళ్ళం. నేను ఒక విద్యార్థి నాయకుడిగా 24 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నప్పుడు హాస్టల్లో మేము సందర్శనకి వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా పురుగులన్నం, నీళ్ళ చారు, నిత్యం అవస్థలతో పడుతున్నటువంటి విద్యార్థి లోకాన్ని చూసేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల విద్యార్థులు. దాన్ని రూపుమావడం కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతకి అనేక గురుకుల పాఠశాలలు నెలకొల్పడే కావచ్చు, ఒక విద్యార్థికి 1,25,000 రూపాయలు ఖర్చు పెట్టడమే కావచ్చు, హాస్టల్లో అధునూతనమైనటువంటి వసతులతో పాటుగా అనేక అంశాలని కల్పించింది మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాలలు కావచ్చు, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలు కావచ్చు, అదేవిధంగా మైనార్టీ గురుకుల పాఠశాల నెలకొల్పడం జరిగింది. మరి అలా గురుకుల పాఠశాల వ్యవస్థ చిన్నా భిన్నమై ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉన్నది. ఒకవైపు గురుకులాల పరిస్థితి అది, ఒకవైపు ఏమో హాస్పిటల్లో నిత్యం ఇవాళ డెంగ్యూ జ్వరాలతోటి, టైఫాయిడ్ జ్వరాలతోటి ఇవాళ రాష్ట్రం అంతా జ్వరాలతో తలడిల్లుతూ ఉంటే నేను బుల్డోజర్లు పట్టుకొని తిరుగుతానని మాట్లాడుతూ ఉంటాను రేవంత్ రెడ్డి గారు. ఒకవైపు ఏమో నీ ప్రియాంక గాంధీ గారు ఢిల్లీలో యూపీ ప్రభుత్వం పైన ఇదేం రాజ్యం ఇది, జంగిల్ రాజ్యం ఇది, బుల్డోజర్ రాజ్యం అని చెప్పేసి ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు. అయ్యా ఢిల్లీలో ఒక న్యాయం, గల్లీలో ఒక న్యాయం ఉంటుందా రేవంత్ రెడ్డి గారు? అక్కడ ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడతారు? యోగి గారు బుల్డోజర్ రాజ్యం నడుపుతారా, ఎట్లా పడితే అట్లా అక్రమ నిర్మాణాలను ప్రభుత్వ బలాలను గులగొడతారని మాట్లాడతారు. కనీసం నోటీస్ ఇవ్వరా, రాజ్యాంగంలో పౌరుడికి కనీసం నోటీస్ ఇవ్వరని మాట్లాడతారు. మరి ఇక్కడ ఏ నోటీస్ ఇస్తున్నావయ్యా? ఏ నోటీస్ ఇచ్చి కొలగొడతా ఉన్నావు? ఇక గీతానుసారం మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు. సంతోషం, శ్రీకృష్ణుడి గీతానుసారం శ్రీకృష్ణాష్టమి నాడే మాట్లాడండి. ఆ గీతానుసారం ఏం చెప్తుంది? తమ పర భేదం ఉండదట. అయ్యా రేవంత్ రెడ్డి గారు తమ పర భేదం అని చెప్పేసి గీతానుసారం చెప్పినావు కదా, మరి ఇలా రుజువులు చూపెడతా ఉన్నా. దుర్గం చెరువు దగ్గరలో ఆక్రమించుకున్నటువంటి నీ తమ్ముడు మరి అలా తమ పర భేదం ఉండదని చెప్పేసి మాట్లాడినావు కదా రేవంత్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి గారు మీరంటే గౌరవం ఉంది. దుర్గం చెరువులో ఉన్నటువంటి ఫ్లాట్ నెంబర్ 54, 55కి వెళ్ళండి దయచేసి. నేను హైడ్రా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి హైడ్రా నడుస్తుందా? ఒంటికాల మీద నడుస్తుంది. హైడ్రా అయితే నిలబడే నడుస్తుంది వాస్తవంగా, ఆమె మేము పాకు కూడా నడుస్తుంది. మరి హైడ్రా ఒంటికాల మీద ఫ్లాట్ నెంబర్ 54, 55కి వెళ్ళాలి. రేవంత్ రెడ్డి గారి తమ్ముని స్వగృహం ఏదైతే ఉందో దాన్ని కూలగొట్టాలి. అప్పుడు గీతానుసారం మాట్లాడి బీఆర్ఎస్ పార్టీగా మేము స్వాగతిస్తాం. మీరు మాట్లాడే మాటలు, చేసే చేతలు ఏ విధంగా ఉన్నవి? ఒకవైపు ఏమో హాస్టళ్ల పరిస్థితి ఆ విధంగా ఉంది, ఒకవైపు హాస్పిటళ్ల పరిస్థితి ఆ విధంగా ఉంది, ఒకవైపు హైడ్రా పేరుతో డ్రామాలు మొదలు పెట్టిరని మేము అంటా ఉంటే డ్రామాలు ఎట్లయితాయి అంటారు. మరి మీరు కొందరు చేయాలి, విమర్శలు వస్తూ ఉన్నాయి. మరి ఒకరు 100 కోట్లు అడిగిరట, ఆ 100 కోట్ల మీద సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా ఇలా హర్యానా ఎలక్షన్ల కోసం, కాశ్మీర్ ఎలక్షన్ల కోసం, ఢిల్లీ ఎలక్షన్ల కోసం, మహారాష్ట్ర ఎలక్షన్ల కోసం మరి ఒక హైడ్రా అనేది ఫండింగ్ రైజింగ్ ఏజెన్సీగా మారిందని చెప్పేసి విమర్శలు వస్తూ ఉన్నాయి. ఆ విమర్శల మీద కూడా సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ. గీతానుసారం మాట్లాడే రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు పోవట్లేవు? సలకం చెరుకు మీ మిత్రుని దగ్గరికి పోవాలి కదా, నేనేం కాదనట్లే. ఎందుకు రాజశేఖర్కి ఇచ్చినావు? నేను హైడ్రా రంగనాథ్ గారు మాట్లాడతారు, కాలేజీలు ఎవరైనా కాలేజీలే, విద్యార్థులకు ఎవరు నష్టపడతామని నువ్వు మాట్లాడుతావు. మరి రాజశేఖర్ ఇన్స్టిట్యూషన్ ఒక్కటే కాలేజా? పల్లారాజరెడ్డి గారిది ఒక్కరిదే కాలేజా? మల్లారెడ్డి గారిది ఒక్కరిదే కాలేజా? అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులే కాలేజీలు, మిగతా వాళ్ళే కాలేజీలు కావాలంటున్నాను నేను. ఇలా ఈ ద్వంద్వ నీతి ఏంది అంటున్నాను, ఈ దురుద్దేశం ఏంది అంటున్నాను. దీనిపైన ఉన్న ఎజెండా ఏందో చెప్పాలంటారు రేవంత్ రెడ్డి గారిని అడుగుతాం నేను. ముఖ్యమంత్రి గారు నీకు దమ్ము ధైర్యం ఉంటే గీతానుసారమే నువ్వు పనిచేస్తే నీ వాళ్ళపై దాడి చేయి. ఫస్ట్ నీ వాళ్ళకి కూలగొట్టి మాట్లాడు. ఇలా అన్ని ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే నేను రోజు టీవీలలో చెప్తా ఉన్నాం, అయినా కూడా ఎవ్వరు స్పందిస్తలేరు, బాధపడుతున్నాం. మరి అలా 100% రేవంత్ రెడ్డి గారి యొక్క నిర్మాణం ఏదైతే ఉందో, వారు ఉన్నటువంటిది ఏదైతే ఆ నిర్మాణం ఉందో, ఆ నిర్మాణం ఎక్కడుందో కూడా కష్టంగా ఇవాళ పత్రికలలో, మీడియాలలో, సోషల్ మీడియాలో వస్తుంది. కానీ ఎవ్వరు కూడా దానికి పట్టించుకునే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారి యొక్క నిర్మాణం గండిపేటలోని, రంగారెడ్డి జిల్లా గండిపేట ఒట్టినాగులపల్లి విలేజ్, ఖాతా నెంబర్ 60089, సర్వే నెంబర్ 66/E/2. మరి ఏ రేవంత్ రెడ్డి
ఫాదర్ ఆఫ్ నరసింహారెడ్డి మరి ఈ భూమి ఉన్నది. మరి గీతానుసారమే పనిచేస్తున్నావు కదా, మరి ఇది ఎందుకో పోటదా బుల్డోజరు? బుల్డోజర్ ఏమైనా పత్యేతల మీదకేనా? బుల్డోజర్ ఏమైనా నిన్ను వ్యతిరేకించే వాళ్ళ మీదకేనా? బుల్డోజర్ ఏమైనా పైసలు కలెక్షన్ల కోసమే పోతా ఉందా? బుల్డోజర్ ఏమైనా నీ పార్టీని కాపాడడం కోసం మహారాష్ట్ర ఎలక్షన్ల కోసం పోతా ఉందా? ఎందుకు పోతుందో సమానం చెప్పాలి దీని మీద. ఇవాళ ఏం మాట్లాడకుండా బుల్డోజర్ ఓన్లీ పత్యేతల మీద పంపుదాం, మనోళ్ళని మాత్రం కాపాడదామంటే నీ ఎమ్మెల్సీ గారు చెప్పారు కదా, పట్నం మహేందర్ రెడ్డి గారు, నేను గిత్తతే ఆక్రమించుకున్న పక్కన వచ్చాడు పెద్ద పెద్ద నేను మాట్లాడి మరి పోవాలి కదా బుల్డోజర్ ఆడికి. ఆ పక్కనే ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి పోవాలి ఆ భవనానికి కూడా. అక్కడికి పోదు, ఓన్లీ రోజు ఒక మీడియాలో హైడింగ్ కోసం జనవాడ ఫామ్ హౌస్ పోయింది. జనవాడ ఫామ్ హౌస్ ఒక్కటే ఉంది అక్కడ, ఆ పక్కన అనేక ఫామ్ హౌస్లు ఉన్నాయి కదా. కాబట్టి ఇలా హైడ్రా పేరుతోటి జరుగుతున్న ఈ రాజకీయ తంతు, హైడ్రా పేరుతోటి జరుగుతున్న ఈ కలెక్షన్ల పర్వం ఇంకెంతవరకు కొనసాగుతాయో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఇలా మా పార్టీ ఎమ్మెల్సీల కళాశాల మీదకి పోతారు, మా పార్టీ ఎమ్మెల్యేల కళాశాల మీదకి పోతారు. మరి మా అంతకుముందు ఇచ్చింది ఎవరు? ఇరిగేషన్ శాఖ గవర్నమెంట్దే, కలెక్టర్ ఇచ్చిన ఎన్ఓసి గవర్నమెంటే. మరి అదేవిధంగా అనేక రకాల పర్మిషన్లు, మున్సిపల్ పర్మిషన్లు, అనేక పర్మిషన్లు ఇచ్చారు కదా. మరి ఆ పర్మిషన్లు ఇచ్చి మరి ఎందుకు ఇవాళ చేస్తూ ఉన్నారు? ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం, పేదవాడి జోలికి వస్తే బీఆర్ఎస్ ఊరుకోదని చెప్తా ఉన్నాం. అదే పేదవాడికి కొన్ని సందర్భాల్లో అప్పుడున్న ప్రభుత్వాలు, అప్పుడున్న కలెక్టర్లు, అప్పుడున్న మున్సిపాలిటీలు, అప్పుడున్న జిహెచ్ఎంసీ పేదవాళ్ళ యొక్క బతుకుల్ని బాగు చేయాలని కొన్ని పట్టాలు ఇవ్వచ్చు. పట్టా భూములలో వెంచర్లు వెలిసినాయి కదా. మరి పట్టా భూములలో వెంచర్లు వెలిసినప్పుడు, పట్టా భూములలో పేదవాళ్ళు కొనుక్కున్నప్పుడు ఎందుకు మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు?